ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ చూస్తే వామ్మో 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 ఏంటని బాబు ఈ ట్రైలరు బాబ్బా మత్తి పోయిందనుకోరండి. నిజంగా ఇంత బాగా ఈ ట్రైలర్ని కట్ చేస్తారని చెప్పి నేను అనుకోలేదన్నమాట. వామ్మో ఏంటండి అసలు ఈ సినిమా పైన భారీ అంచనాలు లేనే లేవు. అసలు ఈ సినిమా అనేది ఎవరు కూడా డేకరు. ఈ సినిమా పైన బజ్ లేదు. ఈ సినిమా పైన భారీ అంచనాలు లేవు. ఈ సినిమాని ఎవరో డేకరు. పవన్ కళ్యాణ్ కెరియర్లోనే చాలా పెద్ద డిజాస్టర్గా ఈ సినిమా నిలిచిపోయిందని చెప్పి మొన్నటిదాకా చాలామంది సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉంటే నిన్న కూడా నేను ఒక వీడియో చేశాను. ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ అయిందో అప్పుడు చెప్పండి, ఎవరి నోటుకొచ్చిన మాట వాళ్ళు మాట్లాడేస్తున్నారు. ముందాల లైన్లో పవన్ కళ్యాణ్ గారు ట్రైలర్ అయినా లేకుంటే ఒక ఈవెంట్ అయినా ఆ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా పైన తన స్పీచ్ ఒక్కసారి విన్న తర్వాత అప్పుడు మాట్లాడండి అని చెప్పా. కానీ నేనన్న మాటలకు 1000 రెట్లు విధంగా ఈ ట్రైలర్ అనేది తీర్చిదిద్దారండి. నిజంగా చూస్తే మతి పోవాల్సినవి అనమాట. బాబా ఇంత బాగా ఈ ట్రైలర్ ఉంటుందని చెప్పి నేను కూడా ఊహించలే. నిజంగా చెప్తున్నానండి, అభిమానులు ఏమనుకున్నా పర్లేదు కానీ పవన్ కళ్యాణ్ గారి కెరియర్లోని ఒక్క మాటలో చెప్పాలంటే 10 ఓజీ సినిమాలు వచ్చినా 20 గబ్బర్ సింగ్ సినిమాలు వచ్చినా కానీ ఈ ట్రైలర్కి సరిపోవండి. అంత బాగా అనిపించింది అనమాట. ఒక్క ట్రైలర్తోనే ప్రతి ఒక్కరికి ఈ సినిమా పైన ఆకర్షణ కలిగించే విధంగా ఈ ట్రైలర్ ఉందంటే ఇక సినిమా ఏ విధంగా ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు బరిలోకి రాకముందే ఎవరైనా ఏదన్నా మాట్లాడేది, కానీ పవన్ కళ్యాణ్ గారు ఒకసారి బరిలోకి వచ్చారంటే ఒక ట్రైలర్కి దిగినా లేకపోతే ఒక ఫైట్ దిగినా లేకపోతే ఒక టీజర్ దిగినా అప్పుడు అందరి నూర్లు కూడా మూతపట్టడం ఖాయం అనమాట. నాకు అదే నమ్మకం. ఈ సినిమా పైన బజ్ లేదు, ఈ సినిమాకి అంత సీన్ లేదు అని ఎంతోమంది వెర్రి కూతలు కూసినా కానీ ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఇంతవరకు నాకు తెలిసినంత వరకు నేను సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాను. నిన్న ట్రైలర్ ఎప్పుడైతే విడుదలైందో అప్పటి నుంచి సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నా. ఒక్కరు కూడా ఈ ట్రైలర్ పైన నెగిటివ్గా మాట్లాడినట్టుగా నేనైతే లేదనమాట. అంత బాగా ఈ ట్రైలర్ ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షిస్తుంది. అద్భుతంగా ఉంది. అంతేకాకుండా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా ఇదే నెలలో మార్చి 27వ తారీఖున అతని బర్త్డే సందర్భంగా విడుదల కావాలి. కానీ అనుకోని కొన్ని కారణాల వల్ల ఆ సినిమా అనేది ఏప్రిల్ 30వ తారీఖున వాయిదా పడింది అనమాట. కానీ చాలామంది ఏం కూసారండి ఆ మధ్యకాలంలో, ప్రతి ఒక్కరికి కూడా తెలిసే విషయం. చాలామంది ఏ విధంగా మాట్లాడారంటే దురంధర్ సినిమా ఈ నెల 19వ తారీఖున విడుదలవుతుంది కాబట్టి ఆ సినిమాకి భయపడి రామ్ చరణ్ గారు పెట్టే బేడ చదువుకొని ఏప్రిల్ 30వ తారీఖు వెళ్ళిపోయింది అని చెప్పేసి చాలామంది సోషల్ మీడియాలో మాట్లాడారన్నమాట. అంటే దాని అర్థం ఏంటి? దురంధర్ సినిమా ఇంతకుముందు రిలీజ్ అయినప్పుడు దాని దెబ్బకు తట్టుకోలేదు. దాదాపు 1200 కోట్ల రూపాయలు పై చిలుకు సంపాదించింది ఆ సినిమా అనేది. ప్రతి ఒక్కరూ కూడా ఆకర్షించింది. ఆ సినిమా దెబ్బకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది మూవీ అబ్బా అన్నది. కాబట్టి ఆ దెబ్బకు తట్టుకోలేక రామ్ చరణ్ గారు ఏప్రిల్ 30వ తారీఖు వెళ్ళిపోయిందని చెప్పేసి చాలా మంది సోషల్ మీడియాలో మాట్లాడారనమాట. మరి ఇప్పుడేం మాట్లాడతారండి నాకు తెలియగలుగుతున్నా. ఎప్పుడైతే సోషల్ మీడియాలో చాలామంది మాట్లాడుతున్నారో రామ్ చరణ్ గారి డేట్కి అంటే ఇంచుమించు ఒక రోజు ముందు మార్చి 26వ తారీఖున నేను వస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. మళ్ళీ ఏమన్నారు చాలామంది, అసలు పెద్ది మూవీ పోటీ పడలేకపోతుంది, కానీ దురంధర్ సినిమాకి పవన్ కళ్యాణ్ గారు నటించిన ఉస్తాద్ భగత్ సినిమా పోటీ రావటం ఏంటి అంటే ఒక వారం రోజుల తర్వాత రావటం ఏంటి? నిజంగా పవన్ కళ్యాణ్ గారు నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తట్టుకోగలదా? దురంధర్ సినిమా హిట్ అయింది అని ఒక టాక్ కానీ వచ్చిందంటే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విలవిలలాడిపోయింది, థియేటర్ మొత్తం కూడా విలవిలలాడిపోతాయి అని చెప్పేసి అప్పుడు మాట్లాడారనమాట. కానీ విచిత్రం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చి 26వ తారీఖున విడుదలవుతుందని చెప్పి నేను కూడా మాట్లాడాను. కానీ అనుకోకుండా ఆ డేట్ను మళ్ళీ మార్చి ఇదే మార్చి నెల 19వ తారీఖునే నేను కూడా వస్తున్నా, మనల్ని ఎవడాపుతారో చూద్దామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు దురంధర్ సినిమా డేట్లోనే అదే రోజున థియేటర్లోకి కాలర్ ఎగరేసుకొని దూకిందండి. మరి ఇప్పుడేం మాట్లాడతారండి? మరి ఆ సినిమాకు పోటీ ఏది లేదు, ఏ సినిమా వచ్చినా కానీ చిత్తుగా ఓడిపోవాల్సిందని చెప్పి సోషల్ మీడియాలో చాలామంది మాట్లాడారు. కానీ దురంధర్ సినిమా కూడా చాలా అద్భుతమైన సినిమా. దాదాపు 1200 కోట్ల రూపాయలు వసూలు చేసిన సినిమా బాలీవుడ్లో. అద్భుతమైన సినిమా, అద్భుతమైన కలెక్షన్లు, చాలా బాగుంటుంది అనమాట. కానీ ఇక్కడ నాకు అనిపించిన తేడా ఏంటంటే దురంధర్ సినిమా ఆల్రెడీ దురంధర్ 1 సినిమా రిలీజ్ అయ్యి దాని స్టెమినా ఏంటనేది నిరూపించుకుంది. అంటే ఆ సినిమా పైన అంచనాలు అనేది
చాలా భారీ ఎత్తున ఉంటాయి అన్నమాట. అంటే 2 ఒకవేళ రిలీజ్ అయినప్పుడు, ఎందుకంటే దురంధర్ 1 సినిమా ఎంత బాగా కలెక్షన్ చేసిందనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ స్టోరీ గురించి కూడా చాలా బాగా ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అనమాట. మరి దురంధర్ 2 మీద అంత భారీ అంచనాలు ఉన్నా సరే అదే రోజున రిలీజ్ అవడానికి కారణం ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి పవర్ మాత్రమేనండి. చాలామంది చాలా రకాలుగా ఈ సినిమా పైన బజ్ లేదు, ఈ సినిమాకి అంత సీన్ లేదు, ఈ సినిమా ఒకవేళ థియేటర్లు ఆడితే జనాలు ఎక్కువ శాతం రారు, థియేటర్లు మొత్తం విలవిలలాడిపోతాయి అన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, వాళ్ళు మాటలాడిన మాటలకి రివర్స్ ఎవరైతే సోషల్ మీడియాలో ఆ విధంగా మాట్లాడారో ఆ మాటలకు భిన్నంగా ఈ సినిమా ఉండబోతుందండి. ఎందుకంటే ఈ ట్రైలరే చెప్తుంది. నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ గారి చరిత్రలో సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కాంచి ఇప్పటి వరకు అతను ఎన్ని సినిమాలు అయితే తీసిండో అన్ని సినిమాల కలెక్షన్లు దాటి ఈ సినిమా ఉండబోతుందని చెప్పి నాకు అనిపిస్తుంది అనమాట. ఇందాక నేను అన్నట్టుగా 10 ఓజీ సినిమాలు కలిసిన, 20 గబ్బర్ సింగ్ సినిమాలు కలిసిన, దానికి మించి ఈ సినిమా ఉండబోతుందని చెప్పి ఒక్క ట్రైలర్తోనే ఇంత బజ్ అనేది ఏర్పడిందంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి పవర్ మాత్రమే, పవన్ కళ్యాణ్ గారి స్టామినా మాత్రమే. ఇది ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్టే కాదండి, బ్లాక్ బస్టర్ దాని అమ్మ మొగుడు కాబోతుంది అనమాట. చూడండి, కావాలంటే తిప్పి కొడితే ఇంకొక 4 రోజులు మాత్రమే సమయం ఉందన్నమాట. 19వ తారీఖున ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి సినిమా విడుదలవుతుందో, విడుదలైన తర్వాత పవన్ కళ్యాణ్ గారి అభిమానులే ఈ సినిమాని పెద్ద హిట్ చేయబోతున్నారనమాట. నాకైతే మాత్రం ఖచ్చితంగా ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఆ నమ్మకం అనేది కలిగిందనమాట. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారికి గొప్ప డైలాగులు ఉన్నాయండి, చాలా అద్భుతమైన డైలాగులు ఉన్నాయన్నమాట. నాకు ఒక డైలాగ్ మాత్రం సరదాగా అనిపించింది. అదేంటంటే తెలుగులో నచ్చని పదం ఏంటంటే డాన్స్. అంటే అతని మీదే అతను సెటర్లు వేసుకున్నట్టుగా అనిపించింది అనమాట. అంటే నేను ఎక్కువ డాన్స్ చేయలేను, నాకు నచ్చని పదం ఏంటంటే డాన్సే అన్నట్టుగా అతని మీదే అతను సెటర్లు వేసుకొని ఆ డైలాగ్ అనేది చాలా అద్భుతంగా అనిపించింది అనమాట. అంతేకాకుండా ఈ దేశంలో మగవాడు బొట్టు పెడితే ఎలా ఉంటుందో చూస్తారా అనే డైలాగ్ మాత్రం నిజంగా ఆ సమయంలో థియేటర్లో మాత్రం ఈలలు గోలలు, ఇక కాగితాలు మాత్రం అసలు నాకు తెలిసినంత వరకు ఆ డైలాగు వినబడదు, ఈ కాగితాలు గీతాలు ఇవన్నీ ఎగరేయటం వల్ల ఆ తెర కూడా కనబడదు అనమాట. అలాంటి డైలాగులు కోకొలలు ఉన్నాయి అన్నట్టు నేను అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి డైలాగులోనే అద్భుతమైన పవర్ అనేది ఉంటుంది అనమాట. పవన్ కళ్యాణ్ గారు ఫైట్ చేసినా, పవన్ కళ్యాణ్ గారు డైలాగ్ చెప్పినా, పవన్ కళ్యాణ్ గారు సరే అతనికి వచ్చిన విధంగా డాన్స్ చేసిన కుర్రకారులు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ కుర్రకారులు కూడా కుర్చీ నుంచి లేచి మరి ఆ పాట అయిపోయేదాకా, ఆ డైలాగ్ అయిపోయేదాకా, ఒక నచ్చిన సీన్ వచ్చిన తర్వాత ఆ సీన్ అయిపోయేదాకైనా సరే అభిమానులు మాత్రం వదిలిపెట్టరండి, మంచి ఎంజాయ్ చేస్తారన్నమాట. ఎప్పుడైతే ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది జరిగిన తర్వాత ఈ సినిమా గురించి పవన్ కళ్యాణ్ గారు తన స్పీచ్ ఇస్తూ ఉంటే, ఇక ఆ స్పీచ్ విన్న తర్వాత ఈ సినిమాకి సంబంధించి బజ్ అనేది ఇప్పటికే చాలా వరకు ఈ సినిమా పైన భారీ అంచనాలు అనేది ఏర్పడ్డాయి. అతని ఈ సినిమా గురించి ఎప్పుడైతే ఈవెంట్లో మాట్లాడుతుండో అప్పటి నుంచి ఒక రేంజ్లో ఈ సినిమా పైన అంచనాలు ఇంకా భారీ ఎత్తున పెరుగుతాయి అనమాట. ఇది చాలు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించి ఈ ట్రైలరే చెప్పిందండి ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది అనేది ఈ ట్రైలర్ చూసిన తర్వాత అర్థమైందనమాట. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మాత్రం పండుగ చేసుకోవచ్చండి. అద్భుతమైన కలెక్షన్లతోనే అభిమానులు ఊహించిన దానికన్నా ఈ సినిమా ఉండబోతుంది అనమాట. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.